ఇల్లు కట్టుకుంటే ఆ యొక్క ఇల్లు నడుచుద్దా? నుంచోదు. ఎందుకంటే పునాది అనేది సరిగ్గా లేకపోతే ఎప్పటికీ ఆ ఇల్లు నిలవదు. నీ యొక్క జీవితంలో కూడా దేని మీద నువ్వు ఇల్లు కడుతున్నావు? సియోను పర్వతం మీద, సీనాయి పర్వతం మీద. సీనాయి పర్వతం మీద ఏమేమి ఉంటాయంటే డౌట్స్ ఉంటాయి, భయం ఉంటుంది. ఎందుకంటే ఆనాడు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు కింద ప్రజలందరూ డౌట్స్తో ఏం చేయాలో తెలియక అంటే దూరంగా జరిగారు దేవునికి. కానీ సియోను పర్వతం ఏమైందంటే ఆయనకి దగ్గరగా తీసుకుని వస్తుంది. ఎందుకు దగ్గరగా తీసుకొస్తుంది? యేసుక్రీస్తు మీకోసం నా కోసం బలియాగముగా. ఆ సియోను అనే మాటకి అర్థం ఏంటంటే అగ్ని చేత కాల్చబడడం. అంటే నీ కోసము యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఏ విధముగా అయితే నీకు పడాల్సిన ప్రతి శిక్షని ఆయన సిలువలో నీ తరపున నీ కోసం మాత్రమే ఆ ప్రతి శిక్షని ఆయన అనుభవించి నీకు నిత్య జీవాన్ని నీకేం చేసినంటే స్వాస్థ్యముగా ఇచ్చాడు. నువ్వు ఎలా ఉంటున్నావు, ఏం చేస్తున్నావు కాకుండా నీవు ప్రతి క్షణం ప్రతి అనుదినము ఆ ఫౌండేషన్ అనేది నీకు కరెక్ట్గా లేకపోతే దేవుడి నుంచి దూరంగా జరుగుతావు. సీనాయి పర్వతం లాగా. కానీ సియోను పర్వతం ఏం చేస్తుందంటే నేను దగ్గరగా తీసుకెళ్తాను దేవుని. అంటే తండ్రి దగ్గరికి యేసుక్రీస్తు వారు నీకు ఒక మార్గాన్ని ఏర్పరిచారు. అందుకని అన్నాడు ఆయనే మార్గము, సత్యము, జీవము. ఈజ్ ద వే, ట్రూత్ అండ్ ద లైఫ్. ఎందుకంటే ఆయన మాత్రమే, ఆయన ద్వారా మాత్రమే. ఎప్పుడైతే నువ్వు యేసుని నమ్ముతావు నీకు ఆ సియోను పర్వతంలో ఏముంటుందంటే సంతోషం ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు సంతోషం. ఇతరులాగా భయపడుతూ క్వశ్చన్ మార్క్స్తో డౌట్స్తో ఉండమండి. మన జీవితము ఇతరులకి సాక్షాత్కంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటున్నాం, దేని మీద